ఆలోచన కావాలి కదా. జీవితం అంతా మన జీవితం మొత్తం వాళ్ళ చేతిలో పెట్టినాం. 5 తరాలు ఇప్పటికి 5 తరాల జీవితం వాళ్ళ చేతిలో పెట్టినాం. కానీ ఎక్కడా ప్రతిఘటన లేదు. ఆ ప్రతిఘటనలో వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళే కలుస్తారు. ఒకనాడు తుమ్మల నాగేశ్వరరావు వీరభద్రని ఎవరైనా మాట్లాడేదాడా? ఒకనాడు తుమ్మల నాగేశ్వరరావు ఈ వైధవ్యానికి కారణం, ఇంతమంది వైధవ్యానికి కారణం వీరభద్రం అని చెప్పిండు కదా. మరి దానికి కారణం అయినప్పుడు మళ్ళా ఎట్లా కలిసి తిరుగుతున్నారు? అంటే మీరు విమర్శించుకొని మీరందరూ ఒక్కటై, మీ రాజకీయంగా అన్ని పార్టీలు ఒక్కటై ఓట్ల మన్ను కొడుతుంది కదా. అందుకనే ఈ జిల్లాలో మన జీవితం మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టి, కమ్మల జీవితం మన జీవితం అంతా పెట్టి, భారత రాజ్యాంగం తెలవనేలేదు, అంబేద్కర్ని తెలవనేలేదు, పూలేని తెలవనేలేదు, ఎక్కడెక్కడో మహానీయులు అందరూ మనకి ఈ జిల్లాకి తీసుకొని వచ్చింది. కానీ మన కన్నతల్లి లాంటి మాతృదేవత లాంటి తత్వశాస్త్రం మనకు తెలవకుండా చేసి, ఇక్కడ కమ్యూనిస్టులు చేసిన ఇంత ఘోరమైన పరిస్థితికి, ఇంత దోపిడీకి, ప్రతిఘటనకి ఆలోచన కూడా లేకుండా ఈరోజు కమ్యూనిస్టు అంతా పతనం అయిపోవచ్చు. కానీ వాళ్ళు చివరికి మనకి చేసింది ఏంటంటే, చివరికి వాళ్ళ మీద వ్యతిరేకంగా ప్రతిచర్య చేయడానికి ఏ ఒక్క సమూహం దొరకకుండా అయిపోయింది. లాస్ట్ ఏ ఒక్క సమూహం లేకుండా అయిపోయింది. అందుకని ఈ జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ స్థాపించి బీసీలంతా ఒక్కటై బీసీ